వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ముగిసిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 57% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ ధరలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన కేటీఆర్. ఇంట్లో గ్యాస్ సిలిండర్కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరారా అని వ్యంగ్యాస్త్రం. జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా మహాసభ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా. అనంతపురం జిల్లా కదిరి కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. తెలంగాణలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. భారీ బ్యాలెట్తో ఓటింగ్కు ఎక్కువ సమయం తీసుకుంటుందని ఓటర్లు చెబుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. 2 నియోజకవర్గాల పరిధిలో 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 1530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. మరికొన్ని చోట్ల సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. పోలీస్ శాఖ పరంగా పోలింగ్కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సిబ్బంది కూడా తగినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. రూట్ మొబైల్స్ అంటే పోలింగ్ స్టేషన్ లొకేషన్లో సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. అదేవిధంగా రూట్ మొబైల్స్ ఉన్నారు. అదేవిధంగా పై ఆఫీసర్స్ కూడా టైం టు టైం ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ఈ పోలింగ్ ఈవినింగ్ వరకు ప్రశాంతంగా జరిగే విధంగా, అదేవిధంగా అంటే బ్యాలెట్ బాక్స్ వెళ్ళిపోయే వరకు కూడా మేము మా యొక్క ఇదిని సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పేసి. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా సార్? ఇప్పటివరకు ప్రశాంతంగా ఎలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ చట్టాల ప్రకారంగా యాక్షన్ తీసుకోవాల్సిన ఉంది. అది వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. సో ఇటువంటి మనము ఈ సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాము. కానీ ఎవరైనా ఇటువంటి చేయకూడదు. దీనివల్ల అనవసరంగా ఓటర్స్ని మనము మిస్లీడ్ చేసేటట్టుగా వాళ్ళ అది కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తే మంచిది కాదని కూడా ఈ సందర్భంగా భావిస్తున్నాము. సార్, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మేము వాణిదేవికి సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించారు. అట్లా ప్రకటించవచ్చా?
నేను చూడాలి అండి, వాళ్ళ వీడియో ఫుటేజ్ ఏదైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి సార్. చూస్తానండి, చూసిన తర్వాత చెప్పగలుగుతాను. అంటే చూడకుండా చెప్పడం నల్గొండ భూపాలపల్లిలో సార్ ఈ ఓటర్ మొబైల్ పెట్టేందుకు కోసం ఒక పార్టీకి సంబంధించి పోలింగ్ ప్లేస్ సెంటర్ దగ్గరలో సో మందు దావతులు కానీ డబ్బులు పంపిణీ యథేచ్ఛగా ఎక్కడెక్కడ ఇటువంటి కంప్లైంట్స్ ఎన్నికల్లో ఇక్కడ వాణిదేవి, అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అఖండమైన తిరుగులేని మెజార్టీ సాధించడం జరుగుతుంది. ఈ ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి. అవాకులు చెవాకులు మానుకొని, అబద్ధాలు మాయమాటలు మోసపాటలు మానుకొని ఉండదు ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇలా రంగమాటలు దొంగ మాటలు మాట్లాడి ప్రజలు మభ్యపెట్టారంటే ప్రజలు సహించే ప్రశ్న లేదు. ప్రజలు కూడా ఈరోజు అడిగినట్టు ఏ పార్టీ మంచిది, ఏ ప్రభుత్వం మంచిది, ఏ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగింది అర్థం చేసుకుంటుంది. ఇక మీ ఆటలు చెల్లై సాగవు. ఈ రెండింటికి రెండు ఎమ్మెల్సీలు మేమే పెద్ద మేరతో గెలుస్తున్నాం. రేపు నాగార్జున సాగర్ కూడా టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. వచ్చే 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేసి ముఖ్యమంత్రి ప్రకటించిన బంగారు తెలంగాణ సాధించడం జరుగుతుంది. మనమంతా కూడా కలిసికట్టుగా కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా, అభిప్రాయ భేదాలున్నా పక్కకు పెట్టేసి
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా మహాసభ జనగామ జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, కోశాధికారి కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాచం సుష్మా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులిగిల్ల నాగమణి, జిల్లా కార్యదర్శి బుస్సా రమాదేవి, జిల్లా కోశాధికారి ముప్పారపు హైమావతి పాల్గొన్నారు. సందర్భంగా అమ్మ చేసిన సేవలు అసలు ఎంత అంటే లెక్క చేయలేనివి, మనము మాటల్లో చెప్పలేని సేవలు చేసింది. ఎందుకంటే మన వైశ్యులందరికీ వినాయక చవితి పండుగలు వస్తే ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ అన్నట్టుగా అందరికీ దొప్పలు కొట్టి పంపేది. పెళ్ళి అయితే జాడబట్టి పెళ్ళి అయింది కదా, మీ బిడ్డది, మీ కోడలు వస్తుంది కదా అని అట్లా దొప్పలు పంపేది. సంక్రాంతి పండుగ వస్తే 13 రకాల వత్తులు కానీ, పూజకు సామాను ఒత్తిపత్తి జంజం కానీ, మొలకలు, సంక్రాంతి పండుగ ఎన్ని రకాలు నమ్ముకుంటాం అన్నీ అమ్మకి శాతనైన కాడికి శక్తి కొద్దీ అసలు వెంకటలక్ష్మి వెంకటమ్మ నేనంత సేవ చేసింది. ఇక నాకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ఈసారి అమ్మకు సన్మానం చేద్దాము. ఆమె దాంట్లో మనది ఆవగింజంత కాదు, అనువంత కాదు, మనం దేంట్లో కానీ ఆ అనుభవంలో, ఆ ఏజ్లో, ఆ పనిలో, ఆ మాటల్లో మనం ఎంత చేద్దాం అమ్మకన్నా అట్లా అనిపించింది మనసుకు. అందుకే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకు సన్మానం చేయాలని అనుకుంటున్నాం. మేము ఆర్యవైశ్య మహిళా విభాగ కోశాధికారి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, కాశీ అన్నపూర్ణ విద్యానదాన సత్రం ఆల్ ఇండియా సలహాదారు, సోషల్ వర్కర్, వ్యాపారవేత్త, ఇలా అన్ని కలబోసిన లక్షణాలు ఉన్న, అలాగే మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కల్వ సుజాత గుప్తా గారిని తమ అమూల్యమైన మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ మన ఆర్యవైశ్య కులదైవమైనటువంటి వాసవి మాతకు నమస్కరిస్తూ, జై వాసవి. ఫుడ్ని సప్లై చేసినటువంటి మహిళలే వీర వనిత. నిజంగా చెప్పాలంటే అట్లాంటి ఆపత్కాలంలో ఆదుకున్నది. ఇంట్లో వండి పెడితే భర్త తీసుకొచ్చి ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. వంట చేయడము అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా అహర్నిశలు, అంటే ఉట్టి రోజుల్లో మనకి ఇంట్లో పని మనిషిలో ఇంకొకటి సహాయంతో పని చేసేవాళ్ళు. కానీ ఇంతంత మంది ఇంట్లో కూర్చొని ఉంటే మగవాళ్లతో సహా గంటకు ఒకటి ఏం కావాలి అని అడిగి వండి పెట్టినటువంటి మహిళలు ఈరోజు నిజంగా సత్కారాలు అందుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి నిజంగా భగవంతుడి కరోనా తేవడం కూడా ఒక అందుకు మంచిగానే అనుకుంటారు నేను. అంటే ఆరోగ్యపరంగా కాదు, ఇలా ఒక 2 నెలలు మనతో పాటు మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఆడది పొద్దున్న నుంచి రాత్రి పడుకొని మంచం మీద నిద్ర కళ్ళకు పట్టేంత వరకు మహిళ పడే కష్టమేందో కళ్ళతో చూసి ఎంతో మంది కంట తడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం గృహహింసలు కూడా పెరిగాయి. నిజంగా కదా. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి. హృదయంలో లక్ష్మీదేవిని ఉంచుకున్నాడు, పరమ బ్రహ్మ తన ముఖంలో సరస్వతీదేవిని ఉంచుకున్నాడు. అందుకే మన త్యాగాల నుంచి మనకు అంతటి ఉన్నత స్థానాన్ని కూడా ఇచ్చారు. అందుకే ఈ రోజు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మన ఈ కార్యక్రమాన్ని అందరికీ కృషి చేసిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. 2010లో వాసవి క్లబ్ లోకి వచ్చి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గాను, ప్రెసిడెంట్ గాను పనిచేసి స్టేట్ ట్రెజరర్ గా వర్క్ చేసి ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2002 నుండి
తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా జనరల్ సెక్రటరీగా పనిచేసి పోలీసులచే ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొని పోలీసుల చేత అరెస్టు చేయబడిన ధీరవనిత, స్త్రీ శక్తి వంటి ఎన్నో అవార్డులని పొందిన కాచం సుష్మా గారిని మన గురించి కొన్ని పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అలాగే జనగాం ఆధ్వర్యంలో ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు. తను గురించి ఒక చిన్న విషయం, చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బెస్ట్ అవార్డ్స్ కూడా మేము ఇచ్చాము, చాలా అవార్డ్స్ ఇచ్చాము. ముందు ఇక్కడికి వచ్చేసాం అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఆయన ఇందాకే తను చెప్పారు, హ్యాపీ ఉమెన్స్ డే అనేది ఉమెన్స్ డే ఈ రోజు కాదు, 100 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అంటే ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు, సమాన వేతనం కావాలి అని ఆ రోజు స్టార్ట్ అయ్యి, ఆ రోజు కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల్లో ఏప్రిల్లో, ఆగస్టులో అలా ఉమెన్స్ డే జరుపుకునేవాళ్ళు. అలా కాదు, మార్చి 8 రోజున, మార్చి 8 ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు సండే రావడం జరిగింది. మంచి మాటలు నేర్పించాలి, తర్వాత గురువులు మంచి మాటలు నేర్పించాలి. కానీ కొన్ని ప్లేసెస్లో గురువులు సరిగ్గా లేరు. అలా లేని టైంలో మనం చెప్పగలిగేది మనం ఉండాలి. మీరు టీచర్స్ సరిగ్గా నేర్పిస్తేనే కదండి వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తారు అని. ఈరోజు మహిళలు ఏ రంగంలో లేదండి, ప్రతి రంగానే బయట ముక్కమ్ముతూ ఉంటారు, అది ఒక మహిళే. రోడ్లు ఊడుస్తూ ఉంటారు, అది ఒక మహిళే. స్టేట్లకు వెళ్తున్నారు, కంట్రీస్ దాటుతున్నారు, ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డాక్టర్లుగా. రీసెంట్గా మనకు హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ అయింది. మెట్రో స్టార్ట్ అయినప్పుడు నడిపిన మహిళని, ఫస్ట్ నడిపించి కూడా ఒక మహిళే. అంటే ఏ రంగంలో చూసుకున్నా మహిళలు ముందున్నారు. మహిళని బ్రతకనిద్దాం, వాళ్ళని మంచి పొజిషన్ తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇంకో విషయం, మహిళలు మనం ఎలా ఉంటామంటే ఒక మల్లె తీగ లాంటిది. మల్లె చెట్టుగా నీళ్లు పోస్తే మల్లె చెట్టు రోజు పూలు ఇస్తూనే ఉంటుంది. ఒక మహిళని మీరు ఏ స్థాయికైనా రాగలుగుతారు అంటే ఆ మహిళ ఎంత పైకైనా ఎదుగుతుంది. ఆ ఎదగనియాల్సిన బాధ్యత ముందుగా ఫ్యామిలీ మెంబర్స్కి ఉంది, తర్వాత బయట వాళ్ళకు ఉంది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఇంత మీతో సన్మానం చేయించుకుంటున్నానంటే నా హస్బెండే కారణం. వాళ్ళు ఫుల్ టైం సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడి వరకు రాగలిగాము. మహిళకి వెనకాల పురుషుడు ఉండాలి, పురుషుడికి మహిళ వెనకాల ఉండాలి, అప్పుడు కానీ నెంబర్ 1. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ ఓ మహానుభావుడు చెప్పినట్లు ఇంట్లో గ్యాస్ సిలిండర్కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరారా అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసినవిగా పలువురు అంటున్నారు. 2013లో సాధారణ ఎన్నికల సందర్భంగా మోడీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి యూపీఏ సర్కార్కు కౌంటర్గా సిలిండర్కు ఇంట్లో మొక్కి వస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ ఆ మాటల్నే బీజేపీపై వ్యంగ్యాస్త్రంగా సంధించారు. ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి విద్యావంతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో మంచి చేయగల అభ్యర్థి, సమస్యలు పరిష్కరించగల అభ్యర్థికే నా ఓటు నేను వినియోగించుకోవడం జరిగింది. ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి విద్యావంతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో మంచి చేయగల అభ్యర్థి, సమస్యలు పరిష్కరించగల అభ్యర్థికే నా ఓటు నేను వినియోగించుకోవడం జరిగింది. ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి విద్యావంతులందరికీ అనంతపురం జిల్లా కదిరి కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి ధర్నా చేయడంతో కౌంటింగ్ సెంటర్ వద్దకు టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ చేరుకున్నారు. కందికుంట రావడంతో ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో పాటు వైసీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో ముగిసిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 57% పోలింగ్ నమోదైనట్టు సమాచారం. గ్యాస్ సిలిండర్ ధరలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన కేటీఆర్. ఇంట్లో గ్యాస్ సిలిండర్కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరారా అని వ్యంగ్యాస్త్రం. జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా మహాసభ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా. అనంతపురం జిల్లా కదిరి కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. వాతావరణం భారీగా మోహరించిన పోలీసులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.